హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. సో కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు మొత్తానికైతే. సో ఆయిషా, గౌరవ్, నిఖిల్, సాయి, మాధురి, రమ్య, తనుజ. రమ్య ఎలా అయింది అనేది ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉంది. అది ఏంటనేది మనం అప్డేట్ మాట్లాడుకుందాం. అలాగే తనుజ ఎక్కువ డబ్బులు ఉన్నాయి కాబట్టి అయింది. మాధురి ఈజ్ టీమ్ లీడర్. బట్ సంజనాన్ని పట్టించేసి మేబీ ఏమన్నా రమ్య ఆ కెప్టెన్సీ కంటెండర్ కొట్టేసిందా 0 పైసలు ఉన్నా అని నాకు అనిపించింది. ఒకవేళ అలా ఆడి ఉంటే మాత్రం పెద్ద బిస్కెట్ గేమ్ అది. సో దాని గురించి మనం అనాలిసిస్ చేద్దాం. సో ఫస్ట్ పేటా టాస్క్ విన్నర్స్ వాళ్ళకి ఆ డబ్బులు అయ్యి వచ్చి ఆ డబ్బులు కొట్టేస్తారని ఆ స్టోర్ రూమ్ దగ్గర కాసుకొని కూర్చున్నారు. ఆ మడ్ టాస్క్ ఏదైతే వచ్చిందో ఆ మడ్ టాస్క్లో జెండా టాస్క్ నిఖిల్ని కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ చేసి చూద్దామని బాగా స్కెచ్ చేశారు. బట్ నిఖిల్ రాలేదు, జెన్యున్గానే ఉండిపోయాడు. వచ్చి ఉంటే మేబీ బాగుండేది, టఫ్ ఫైట్ ఉండేదేమో. గౌరవ్ నిఖిల్ అట్లా బాగుండేది అనిపించింది. కొద్దిగా ఇమ్మాన్యుయల్ తేలిపోయాడు కదా. బట్ డిఫెన్స్ అనేది చాలా బాగా చేశారు, 100% డిఫెన్స్ చేశారు. అక్కడ గౌరవ్ ఇద్దరినే ఆపాడు. అంటే చాలామంది ఏంటంటే గౌరవ్ ఏం ఆడాడండి అన్నారు, కానీ గౌరవ్ మధ్యలో పడి వాళ్ళిద్దరిని ఆపాడు. అందుకనే మీకు పవన్ డిమాన్ వెళ్ళి జెండా వేయగలిగాడు. పవన్ డిమాన్ మాత్రం బ్రహ్మాండంగా ఆడాడు. డిమాండ్ పవన్ ఇచ్చి పాడేశాడు ఈ గేమ్లో అయితే. సో వచ్చిన డబ్బులన్నీ పంచుకున్నారు, అది వేరే విషయం. సో చాలామంది ఆడినట్లు కనిపించలేదు గౌరవ్ అన్నారు. కనిపించిందో లేదో కానీ బ్లాక్ చేసాడు వాళ్ళిద్దరిని. నెక్స్ట్ వాష్రూమ్ క్లీనింగ్ గురించి డిస్కషన్ వచ్చింది. గౌరవ్ దివ్యకి చెప్తే నేను చేసేస్తాను, అది పెద్ద ప్రాబ్లం కాదంటే. కెప్టెన్ రూమ్ బాగాలేదు అంటే అక్కడ సంజన తీసుకొచ్చి ఇదే నా డస్ట్బిన్ క్లీన్ చేసే పద్ధతి, ఇదిగో డస్ట్బిన్. అసలు కెప్టెన్ రూమ్లో డస్ట్బిన్ తెచ్చుకుని అంత గొడవ చేయాల్సిన పనే ఉంది సంజనాకి అనేది నాకు వచ్చిన పెద్ద డౌట్. సరే కెప్టెన్ రూమ్ మధ్యలో వాడుకున్నారు, ఏదో బయట బ్లాక్ చేయడం వల్ల లేదంటే వేరే ఇష్యూ ఉండడం వల్ల కెప్టెన్ని రాత్రిపూట వాడుకోమని సుమన్ శెట్టి, గౌరవ్ చెప్పారు కాబట్టి వాడుకున్నారు అనుకుందాం. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ దివ్యాని ఎట్లా అయినా పాయింట్అవుట్ చేయాలి అని కావాలని చెప్పిందా సంజన. పెద్ద సీన్ చేసింది, మామూలు సీన్ కాదు. సో మీరు ఆపద్దు, మీరెవరు ఆపడానికి. అక్కడ ఇద్దరు కెప్టెన్లు చెప్తున్నా సరే వినలా, అస్సలు వినిపించుకోవాలా. సో ఎవరు రెస్పాన్సిబిలిటీ అని డామ్ డిస్క్ అనేది అరిచింది. అక్కడ దివ్య కూడా తక్కువేం తినలా, ఇచ్చి పడిసింది. అలాగైతే మరి కిచెన్ రూమ్ సరిగ్గా ఉండట్లేదు, మరి బెడ్రూమ్ సరిగ్గా ఓడవట్లేదు, అలాగే క్లీనింగ్ డిపార్ట్మెంట్ సరిగ్గా లేదు, అంట్లు కూడా సరిగ్గా తోమట్లేదు, మేము ఎప్పుడైనా కంప్లైంట్ ఇచ్చామా డామ్ డిస్క్ అంటూ అక్కడ దివ్య కూడా సో బాగా ఇది చేసింది. ఇక్కడ సుమన్ అయితే ఒక మంచి పాయింట్ చెప్పాడు. సిస్టర్ మీరు చేయద్ది సిస్టర్, ప్లీజ్ మీకు దండం పెడతా. అయినా మీరు కెప్టెన్ రూమ్ ఎందుకు ఇది చేస్తున్నారు, మీరు ఆ డస్ట్బిన్ ఎందుకు బయటికి తీసుకొచ్చి పెట్టారు, మళ్ళీ అది ఎక్కడుందో అక్కడే తీసి పెడితే నేను అడుగుతా ఉంది దివ్య. అవసరం లేదు నేనే క్లీన్ చేస్తాను అంది. అక్కడ ఆవేశానికి పోయి కొద్దిగా ఓవర్ యాక్షన్ చేసింది సంజన అని నాకు అనిపించింది. ఎందుకంటే అప్పుడప్పుడు ఇలాగా సంజనలో ఒక స్ప్లిట్ పర్సనాలిటీ అపరిచితురాలు బయటకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో రామం క్యారెక్టర్ అలాగే ఉండిపోద్ది, మధ్యలో రెమో వేషాలు వేస్తుంది, మధ్యలో అపరిచితురాలాగా అయిపోతూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే సంజన గేమ్ నాకు అలాగే అనిపించింది. సో కానీ ఇక్కడ కంప్లైంట్ ఇవ్వకు అనే పాయింట్ ఒకటి వచ్చింది, అది మాత్రం నాకు బాగా నచ్చింది. ఏంటంటే క్లీన్ చేయడం తప్పే లేదు, క్లీన్ చేసుకో, బట్ కంప్లైంటింగ్ నేచర్లో వచ్చేందుకు చెప్తున్నావు, అది తప్పు అని చెప్పి చాలా క్లియర్గా గౌరవ్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. అది మాత్రం సూపర్ అంటే సూపర్. నెక్స్ట్ బకెట్ టాస్క్, లాంగెస్ట్ ఉమ్మడం ఏంటనేది నాకు అర్థం కాలేదు. ఏదైనా పైప్ పెట్టి ఉండాల్సింది కదా, మంచిగా పైప్లోంచి ఉఫ్ఫని ఊదేవాళ్ళు, వాటర్ వెళ్ళాయి. ఎంత లాంగ్ వెళ్తుందని నోట్లో ఎంత వాటర్ తీసుకుని ఏం వెళ్తే ఎంత చొక్క పడ్డది, నా దాంట్లో ఎంత చొక్క పడ్డది, ఏం తలతిక్క టాస్క్లు పెడతాడు బిగ్ బాస్, నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇదే పైప్లోని పీల్చుకుని ఒక పైప్ వస్తుంది కదా మనకి, ఇప్పుడు వాటర్ గన్స్ వస్తాయి ఇట్లా అంటే దూరం వెళ్తాయి కదా, అట్లా పైపు నోట్లో పెట్టుకుని ఉఫ్ అని ఊతే ఆ పైపులోంచి వాటర్ వెళ్తుంది. దాన్ని బట్టి క్యాల్కులేట్ చేయొచ్చు ఎవరు బ్రీతింగ్ ఎంత ఉంది అనేది. అసలు కొంచెం కూడా బుర్ర వాడరు, నోట్లోంచి అది ఆ స్ట్రెంగ్త్ వేయాలి, అదే వేయాలి, అదే ఇంకో చొక్క పడ్డది, ఇది పడ్డది. అబ్బా నాన్ సెన్స్, వెరీ నాన్ సెన్స్ గేమ్. మధ్యలో ఒకటి రద్దు చేశారు.
సంజన గొడవ చేసింది, మాది 3 అంటే మాది కూడా 3 టై అయినట్టే కదా అంటే అత్తరికి మాకు 2లో కూడా పడింది అంటది. ఇదేం లాజిక్ నాకు అర్థం కాలేదు. బట్ సంజన ఎక్కడున్నా కూడా ఏదో ఒక లొల్లి చేయకుండా అయితే ఉండదు. సో మాధురికి ఒక డామినేషన్ అనేది ఉంటుంది. అవసరం లేదు చెప్పక్కర్లా, ఇది పక్కా షూర్ అంటే, అరే ఇక్కడ డిస్కషన్ అవుతుంది కదా నువ్వు ఎందుకు పారబోసావు అని అడిగింది. అవసరం లేదు, ఎందుకు క్లియర్ కట్ కదా, నీది 3లో పడ్డది నాది 3లో పడ్డది డ్రా కదా, క్లియర్ కట్ కదా. ఆ డామినేషన్ అనేది ఎప్పుడు కూడా మాధురి చూపిస్తూ ఉంటుంది. సో అక్కడ కొంచెం లొల్లి అయింది. ఇంకా ఆ తర్వాత ఓకే కూల్ అయింది సంజన. మొత్తం అంతా కూడా సంజన సైలెన్సర్ టీము ఇందులో కూడా గెలిచింది. సో క్యాష్ అనేది వచ్చింది. ఇక్కడ చూడండి 2 టాస్కుల్లో గెలిచినా కూడా బిగ్ బాస్ టీం క్యాష్ ఇచ్చినా కూడా వీళ్ళ టీం మెంబర్స్ ఎవరి దగ్గర కూడా ఎక్కువ క్యాష్ లేదు. అంటే వాళ్ళు ఏ డీల్స్ చేసుకోలేకపోయారు, పక్క టీంతో డీలింగ్ కానీ అది కానీ ఇది కానీ ఏమి చేయలేకపోయారు. సో టోటల్గా మనీ అనేది చెప్పారు అందరూ కూడా. అందరికంటే హైయెస్ట్ తనుజ దగ్గర 7,500 కలెక్ట్ చేసింది. సూపర్ అంటే సూపర్. ఈ రమ్య రాము ఏం గేమ్ ఆడారు రా భయ్ అంటే 0 గేమ్ ఆడినట్టే ఉంది. ఆయనకు వచ్చిన డబ్బులు, ఆయన కలెక్ట్ చేసుకున్న డబ్బులు రాము వెళ్ళి నిఖిల్ దగ్గర దాచుకున్నాడు. నిఖిల్ ఇస్తాను అన్నాడు, ఇవ్వలేదు, వద్దన్నాడు. సరే పో నువ్వే తీసుకో, ఏదో సమ్ సాక్రిఫైస్ అనేది నడిచింది. ఇక్కడ రాముకి వీకెండ్ అయితే ఖచ్చితంగా పగులుతుంది, డౌటే లేదు. ఎందుకు స్ట్రాటజీ గేమ్, నీ డబ్బులు నువ్వు దాచుకోలేవా? ఆడపిల్లలంత తోళ్ళు వాళ్ళ డబ్బులు వాళ్ళు దాచుకున్నారు. దివ్య దాచుకుంది, తనూజ దాచుకుంది, ఆయిషా దాచుకుంది, నీకేమైంది అని ఖచ్చితంగా అడుగుతారు. అలాగే రమ్య, నువ్వు గేమ్ గురించి అడిగావు కదా, నీ గేమ్ పోయింది అని తనూజ అని అన్నావు కదా, అలాగే నీ గేమ్ ఏముంది, తొక్కలో గేమ్ ఆడుతున్నావు, నువ్వు లవ్ కంటెంట్ ఇవ్వడమే అని రీతుని అన్నావు కదా, మరి నువ్వేం గేమ్ ఆడావు? నువ్వు ఎన్ని డబ్బులు కలెక్ట్ చేసావు? డబ్బులు దొబ్బేయడం కలెక్ట్ చేయడమే కదా గేము, ఏం ఇంప్రెస్ చేసావు? ఇది ఖచ్చితంగా అడుగుతారు, డౌటే లేదు. కనీసం అటువైపు నాయకురాలినైనా అడుక్కునే అటు వెళ్ళి 500 సంపాదించి మళ్ళీ ఇటు వచ్చి 500 సంపాదించి ఇలాగ ఏమైనా చేసావా? ఈ పాయింట్ మీద అయితే ఖచ్చితంగా రమ్యకి అయితే డెఫినెట్గా పడుతుంది. ఇక మాధురి రీతుకి పవన్కి ఒక పుల్ల పెట్టింది. వాళ్ళిద్దరూ కాసేపు అలిగారు. సెక్యూరిటీ ఫోర్సెస్ అనేది వస్తాయి అని బిగ్ బాస్ అనౌన్స్ చేయడం, అక్కడి నుంచి గేమ్ స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. అయితే ఎక్కడ వరకు ఎవ్వరూ కూడా అంటే వాళ్ళు డబ్బులు అనేది అనౌన్స్ చేసేసిన తర్వాత దానికి ముందు ఎవ్వరు కూడా అంత పెద్ద డీల్స్ అనేది చేసుకోలేకపోయారు. చేసుకుని ఉంటే మేబీ బాగుండేది. ఇంకా రీతు, పవన్, దిమన్ ఇలా అపార్థాలు ఏంట్రా బాబు నాయన అన్నట్టు నాకైతే అనిపించింది. సో మీకేమో అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ నూతన్ ప్రసాద్ రేంజ్లో ఒక వాయిస్ చెప్పాడు, ఇమానియల్ బ్రహ్మాండంగా చెప్పాడు త్రూ అవుట్. యాక్చువల్గా ఆ రోజు లైవ్లో చూస్తే చాలాసార్లు ఈ వాయిస్ చెప్తానే ఉన్నాడు. అక్కడి నుంచి పొగబట్టాడు కళ్యాణ్ అని, ఇటు నుంచి వచ్చింది రీతు, రమ్య, ఇద్దరు కలిసి పుల్ల పెట్టారు. రమ్యని కూడా కలిపాడు మధ్యలో. పవన్ సైకో గాడి మీద ఇద్దరు కూడా వెళ్ళారు అనుకుంటా. రమ్య కొంచెం కౌంటర్ వేసింది, అది వేరే విషయం. సో ఎవరైనా లైవ్లో చూస్తే అర్థమవుతుంది. చాలా ఫన్ అనిపించింది నాకైతే అది. ఇక అర్జున్ అమర్దీప్ అనేది వచ్చిన తర్వాత కొంచెం టాస్క్ అలా కాస్త పెప్పర్ వచ్చింది. వాళ్ళిద్దరిని పట్టుకోవాలి ఎలాగైనా, గెటప్పులు మార్చారు. సో అయినా కూడా ఎలాగైనా పట్టుకోవాలని ఒక ఇంట్రాగేషన్ మొదలెట్టారు. మారుతి వ్యాన్లో కూర్చుని ఎవరు ఎక్కడున్నారు చెప్పు ఏంటి అంటే మేబీ జైల్లో పెట్టింటారు సంజనాని పట్టుకుని. రమ్య పట్టించి ఉంటుంది, అందుకని రమ్య మేబీ కంటెంటర్ అయ్యి ఉండొచ్చు. సో వాట్ ఎవర్ ఏది జరిగిందో జరిగింది. కెప్టెన్సీ టాస్క్ అనేది జరిగిన తర్వాత మీకు సాటర్డే కెప్టెన్ ఎవరు అనేది అనౌన్స్ చేస్తారు, లేదా రేపు టాస్క్ అనేది జరిగితే కెప్టెన్సీ టాస్క్, రేపు కెప్టెన్ ఎవరో తెలిసిపోద్ది. నెక్స్ట్ ఈ వారం ఎలిమినేషన్ ఎవరు నెక్స్ట్ వీడియో వస్తుంది, అది కూడా చూడండి. ఓకే, దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.